In the very beginning, before anything else existed, there was just God. Then God decided to create the world. The Bible tells us this amazing story in the book of Genesis. On the first day, God said, "Let there be light," and light appeared, separating day from night. God saw that the light was good. On the second day, God created the sky. He separated the waters under the sky from the waters above the sky. On the third day, God gathered the water under the sky into one place, and dry land appeared. He called the dry ground land, and the gathered waters seas. Then God made plants, trees, and flowers to cover the land. Everything started to look colorful and beautiful. On the fourth day, God created the sun to shine during the day, the moon and stars to light up the night. He set them in the sky to mark days, seasons, and years. On the fifth day, God filled the seas with fish and other water creatures. He also created birds to fly across the sky. God saw how wonderful they were and told them to multiply and fill the seas and skies. On the sixth day, God made animals of all kinds to live on the land. There were big animals and small animals, wild animals and gentle ones. Then God did something very special. హే రండి, దేవుడు ఆయన పోలికలో ఏదో చేస్తున్నారు. చూద్దాం రండి. ఈ జీవి అచ్చం దేవునిలానే ఉంది. మీరంతా నాకు లోబడి ఉంటారు. ఓ ఆకాశమా, నీవు నా మహిమను ప్రతిబింబిస్తున్నావు. కానీ ఇప్పుడు నేను చేసేది మాత్రము నన్ను పోలి ఉంటుంది. ఈ ప్రాణికి మాత్రము నేను స్వేచ్ఛనిస్తున్నాను. ఓ ఆదాము, ఈ తోటలో ఉన్న ప్రతిదీ నీ ఆధీనంలో ఉంది. నీవు స్వేచ్ఛగా ఏమైనా తినవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఈ చెట్టు దగ్గరకు వెళ్ళవద్దు, దాని ఫలము తినవద్దు. చూసుకో, అంటే నీ అర్థం? ఈ తోటలోని చెట్ల ఫలాలన్నీ మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా? మేమిక్కడున్న ఏ చెట్టు పండునైనా తినవచ్చు, తోట మధ్యలో ఉన్న చెట్టు పొలం తప్ప. ఆ పండు తినడమే కాదు, కనీసం దాన్ని ముట్టుకోకూడదు. అలా చేస్తే చనిపోతామని దేవుడు చెప్పాడు. మీరు చావనే చావరు, ఎందుకంటే అది తిన్న రోజున మీ కళ్ళు తిరువబడతాయని దేవునికి తెలుసు. మీరు మంచి చెడ్డలు తెలుసుకుని దేవునిలా అవుతారు. చూసావా, నువ్వు ఈ పండును తాకావు, అయినా చనిపోలేదు. వద్దని నేను ఆజ్ఞాపించిన చెట్టు ఫలాన్ని తిన్నావా? ఏంటి నీవు చేసిన పని? ఆ సర్పం నన్ను మోసం చేయటంతో నేను తిన్నాను. మనం ఏదేనును కోల్పోయాం. ఈ కథ ఇంతటితో ముగియలేదు. నేను మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు నేనెరుగుదును. రాబో కాలంలో మీకు నిరీక్షణ కలిగేలా అవి సమాధానకరమైన ప్రణాళికలే గాని హానికరమైనవి కావని ప్రభువు చెప్తున్నాడు. ఇక భూమి మీద నా రాజ్యం మొదలవుతుంది. ప్రభువా, ఇదంతా మీరిచ్చిన స్వేచ్ఛ వల్లనే కదా. ఒకవేళ ఇతడు నన్ను ప్రేమించకపోతేనా?
రా, జరగబోయేది నీకు చూపిస్తాను. అరే ఏంటి ఈ మధ్య అసలు కనిపించడం ప్రభువు సమస్తమును వారి అధికారంలో ఉంచిన ఒకే ఒక్క పండు, ప్రభువు ఇది మీకు క్షేమము కాదు అని చెప్పిన ఆ ఒక్క ఫలముకై దానికి లోబడినట్లు ఈ రోజుల్లో ఉన్న మనము ఆయన మనకు ఇచ్చిన సమస్తమైన ఆశీర్వాదము నిమిత్తము సంతోషింపక వేటికి లోబడి బందీ అయ్యామో చూద్దామా? ఏంటి ఈ మధ్య అసలు కనిపించడం ప్రాజెక్ట్ అసైన్ చేశారు. అందులో చాలా బిజీగా ఉన్నాను. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఆ ప్రాజెక్ట్లో నేను సక్సెస్ అయితే మంచి హైక్ వస్తుంది. ఈ వర్క్లో పడి నాకు ఫ్యామిలీతో గడిపే టైం కూడా లేదు. బా, నా ఫోన్ ఎక్కడా? ఈ ఫోన్ కనిపించకపోతే నాకు పిచ్చెక్కినట్లుంది. ఈ రోజంతా గడవట్లేదు. అమ్మయ్య, నా ఫోన్ దొరికింది. ఇప్పుడు ఇంకా హ్యాపీగా రీల్స్ చూసుకోవచ్చు. హే బ్యూటీ, నేను రేపు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలి. అక్కడ నేను హైలైట్ అవ్వాలి. నేను అందంగా కనిపించాలి. నీకు తెలిసిన మేకప్ ప్రొడక్ట్స్ ఉంటే పంపించు. అబ్బా, నేను ఎంత బాగున్నానో, నాకు నేనే బాగా నచ్చేస్తున్నాను. షబ్బబ్బబ్బబ్బా, వర్క్ చేసి చేసి చాలా హెడేక్గా ఉంది. కొంచెం కాఫీ తీసుకొని రా. ఏంటి ఎప్పుడు మీరు చెప్పిందే నేను చేయాలా? మీ వర్క్స్లో నా సపోర్ట్ కావాలి. చివరికి మీ ప్రాజెక్ట్లో కూడా నేను హెల్ప్ చేయాలి. కానీ నా టాలెంట్ని ఎవ్వరూ గుర్తించడం లేదు. నాకంటూ ఓ గుర్తింపు కావాలి. దానికోసం నేను ఏం చేయాలి? నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే కదా ఇలా జరుగుతుంది. అవును. మిమ్మల్ని మర్చిపోతారా? అవును. మిమ్మల్ని తృణీకరిస్తారా? అవును. మీ దగ్గరకు మరలి రారా? కొందరే వస్తారు, అనేకులు రారు. దీనికి పరిహారం ఏంటి ప్రభు? నా పోలికలో చేసుకున్న నా బిడ్డల కోసం నేనే కుమారునిగా జన్మిస్తాను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా లేఖనంలో చెప్పబడినట్లు కీడును విసర్జించుటకును మేలు కోరుకొనుటకును నేనే కుమారునిగా జన్మిస్తాను. దయాప్రాప్తురాల, నీకు శుభము. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయవచ్చి ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. వినండహో వినండి, వినండహో వినండి. సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయనహో.
ఇదే మొదటి ప్రజా సంఖ్య. In the corporate world, if you come across as too nice, people don't respect you more. Praise the Lord. For God so loved the world that he gave his one and only Son, that whoever believes in him shall not perish, but have eternal life. John chapter 3 verse 16. Long time ago, on a cold holy night in Bethlehem, under starry skies, Joseph and Mary welcomed their newborn child into this world. And thus, Jesus the Savior was born, witnessed by the shepherds and wise men surrounded. And we forever, in remembrance, celebrate Christmas. క్రీస్తు జననం ఎంత బాగుందో, దూతలు, గొల్లలు, జ్ఞానులు ఎంత ఆనందంగా ఉన్నారో. నా పుట్టుక యొక్క మర్మము నీకు చూపిస్తాను.
చేసిన తప్పును మన్నించు తండ్రి. త్వరగా కానివ్వండి. సిలువను తిప్పివేసి మేకులను కొట్రా మూర్ఖుడా. బంగారపు వీధులలో బంగారపు సింహాసనముపై ఆసీనుడైన మన పరమ తండ్రే దీనుడిగా పశువుల పాకలో పుడితే నేనేమో నా కుటుంబాన్ని నా పరమ తండ్రిని విడిచి డబ్బు కోసం పరిగెడుతున్నాను. దేవుడు ఈ లోకంలో తన ఉన్నంత సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకొని ఆయన కార్యాలను ముగించారు. నేనైతే నా సమయాన్ని ఈ ఫోన్లోనే గడిపేస్తున్నాను. దీనివల్ల నా ఆరోగ్యము నా మనసు పాడు చేసుకున్నాను. 10,000లో శ్రేష్ఠుడును సుందరుడనైన దేవుడు తన రూపమును మనుషులు చూడనల్లని మానిగా మార్చబడెను. నేనైతే నా అందం కోసము నా జీవంతా ప్రయత్నిస్తున్నాను. తన చేతిలో పెడితే నేను నాకంటూ గుర్తింపు కావాలని అనుకోవడం ఎంత అవివేకమో కదా. సమస్తము తెలిసిన తండ్రి కూడా తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి తన తండ్రి చిత్తము నెరవేర్చుటయే ఆయన భాగ్యంగా ఎంచుకున్నాడు. నా పరమ తండ్రి నా బాధ్యతను నా తల్లిదండ్రుల తర్వాత తన చేతిలో పెడితే నేను నాకంటూ గుర్తింపు కావాలని అనుకోవడం ఎంత అవివేకమో కదా.